హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో ఎల్ఐసి గురించి ప్రతి అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎల్ఐసిలో ప్రతి ఒక్క ప్లాన్ గురించి నేను పూర్తి వివరాలు సేకరించి మీ ముందుకైతే తీసుకొస్తానన్నమాట. ఎల్ఐసి ప్లాన్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు ప్లాన్ ఏంటంటే జీవన్ లాభ్ టేబుల్ నెంబర్ 736. సో ఈ ప్లాన్ తీసుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వీళ్ళు దీని గురించి అయితే పూర్తిగా తెలుసుకోండి. దీనికి కనీస ప్రవేశ వయసు వచ్చేసరికి 8 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి. గరిష్టంగా 16 సంవత్సరాలు అయితే ఉండాలి. పాలసీ టర్మ్ వచ్చేసరికి 59 సంవత్సరాల వరకు అయితే ఉంటుంది. 21 సంవత్సరం నుంచి పాలసీ టర్మ్ వచ్చేసరికి 54 సంవత్సరాలు అయితే ఉంటుంది. 25 సంవత్సరాలు పాలసీ టర్మ్ వచ్చేసరికి 50 సంవత్సరాలు అయితే ఉంటుందన్నమాట. గరిష్ట మెచ్యూరిటీ వయసు 75 సంవత్సరాలు అన్నమాట. పాలసీ టర్మ్ 16 ఇయర్స్, 21 ఇయర్స్, 25 ఇయర్స్. ప్రీమియం టర్మ్ వచ్చేసరికి 10 ఇయర్స్, 15 ఇయర్స్, 16 ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2 లక్షల పాలసీ కనుక తీసుకుంటే మనం కట్టే టోటల్ ప్రీమియం ఎంతంటే 1,80,767 రూపాయలే మనమైతే కట్టాల్సి ఉంటుంది. టోటల్ రిటర్న్ ఎంత వస్తుందంటే మనకి 3,33,000 అయితే మనకు రిటర్న్ రావడం అయితే జరుగుతుంది. సో ఇలాగే 5 లక్షల పాలసీ అయితే మనం తీసుకున్నట్లయితే టోటల్ ప్రీమియం వచ్చేసరికి 4,41,670 రూపాయలు అయితే మనం ప్రీమియం కట్టాల్సి వస్తుంది. మనం టోటల్ రిటర్న్ ఎంత తీసుకుంటామంటే 8,32,500 రూపాయలు అయితే మనం రిటర్న్ తీసుకోవడం అయితే జరుగుతుంది. అదే 10 లక్షల పాలసీ కనుక మనం తీసుకున్నట్లయితే మనం కట్టేటువంటి ప్రీమియం 8,73,087 రూపాయలు అయితే మనం కట్టాల్సి ఉంటుంది. మనం తీసుకునేది టోటల్ రిటర్న్ ఎంత అంటే 16,65,000 అన్నమాట మనం తీసుకునేది. సో దీనిలో డెత్ బెనిఫిట్స్ వచ్చేసరికి పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే కనుక డెత్ బీమా మొత్తం వచ్చేసి బోనస్, ఫైనలైజేషన్ బోనస్ మొత్తం అయితే వస్తుందన్నమాట. డెత్ బీమా మొత్తం అంటే బేసిక్ బీమా మొత్తం, వార్షిక ప్రీమియం లేదా చెల్లించిన ప్రీమియం 105% కంటే తక్కువ కాకుండా వీటిలో ఏది ఎక్కువ ఉంటే అది తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో మెచ్యూరిటీ బెనిఫిట్ ఏంటంటే మెచ్యూరిటీ బీమా మొత్తం ప్లస్ బోనస్ ప్లస్ ఎఫ్ఏబి ఫైనల్ ఎడిషన్ బోనస్ అన్నమాట. సో 2 లక్షల పాలసీకి 15 సంవత్సరాల వయసు, పాలసీ టర్మ్ వచ్చేసరికి 16 సంవత్సరాలు, పీపీటీ వచ్చేసరికి 10 ఇయర్స్. అంటే మనం 2 లక్షల పాలసీ కనుక తీసుకున్నట్లయితే 15 సంవత్సరాల వయసు గల వాళ్ళకి పాలసీ టర్మ్ వచ్చేసరికి మనం 16 సంవత్సరాలు పెట్టున్నాము. మనం కట్టేటువంటి టర్మ్ ఎంత అంటే 10 ఇయర్స్ మాత్రమే మనం కడతాం అన్నమాట. మిగతా 6 ఇయర్స్ కంపెనీ వాళ్ళు కట్టేస్తారు. సో 3 ఇయర్స్ అయితే వెయిటింగ్ పీరియడ్ ఉండిద్ది. 19th ఇయర్ నుంచి మనకి అమౌంట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఇయర్ ప్రీమియం ఎంత కట్టాలి ఏంటి అంటే ఇందులో మోడ్స్ ఉంటాయి. ఇయర్లీ మోడ్, హాఫర్లీ మోడ్, క్వార్టర్లీ మోడ్, మంత్లీ, ఇలా 4 మోడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇయర్లీకి వచ్చేసి 18,495 రూపాయలు ప్రీమియం అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. అందులో 17,699 రూపాయలేమో మన ప్రీమియము ప్లస్ జిఎస్టీ ట్యాక్స్ వచ్చేసరికి 796 రూపాయలు అయితే మనం 4.5% అయితే మనం జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఇయర్. అలాగే ఆఫర్లీ వచ్చేసరికి 9,342 రూపాయలు అయితే మనం పే చేయాల్సి ఉంటుంది ప్లస్ జిఎస్టీ. క్వార్టర్లీకి వచ్చేసరికి 4,000. సో ఆఫర్లు వచ్చేసరికి 9,342 రూపాయలు అయితే
ప్రీమియం చెల్లాల్సి వస్తుంది. క్వార్టర్లీ అయితే 4,718 రూపాయలు అయితే పే చేయాలి. మంత్లీ అయితే ఈసీఎస్ ద్వారా 1,573 రూపాయలు అయితే మనం ప్రీమియం కట్టాల్సి అయితే వస్తుందన్నమాట. సో సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఇక్కడ ట్యాక్స్ అనేది తగ్గిద్ది అనమాట. 2.25% అయితే మనకి తగ్గి వస్తుంది అనమాట. ఈ ఇయర్ నుంచి మనం కంటిన్యూగా ఈ ఇయర్లో ఎలా ఉందో ఈ ఇయర్ లాగే మిగతా టర్మ్స్ అన్నీ కూడా మనం కట్టుకోవాల్సి ఉంటుంది. సో సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఇయర్లీ 18,097 రూపాయలు అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఆఫర్లీ అయితే 9,141 రూపాయలు అయితే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. క్వార్టర్లీ అయితే 4,617 రూపాయలు అయితే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మంత్లీ ఈసీఎస్ 1,539 రూపాయలు అయితే మనం చెల్లించాల్సి ఉంటుందన్నమాట. సో టోటల్ పెయిడ్ ప్రీమియం మనం కట్టిన ప్రీమియం ఎంతంటే 1,81,368 రూపాయలు అయితే మనం టోటల్ పెయిడ్ ప్రీమియం అయితే చెల్లిస్తామన్నమాట. రిటర్న్ అట్ మెచ్యూరిటీ టైంకి సమ్ మెచ్యూర్డ్ మనం ఎంత తీసుకున్నాం, 2 lakhs తీసుకున్నాం. దానికి బోనస్ వచ్చేసి 1,28,000 అయితే దానికి బోనస్ అయితే వస్తుంది. సో ఫైనల్ ఎడిషన్ బోనస్ వచ్చేసరికి 5,000 అయితే వస్తుంది. టోటల్ మనకి రిటర్న్ ఎంత వస్తుందంటే 3,33,000 అయితే మనకి రిటర్న్ రావడం జరుగుతుంది అనమాట. సో ఏజ్ని బట్టి మనం ఇదైతే క్యాలిక్యులేట్ అయితే చేస్తాము. మనం దీని వీళ్ళ ఏజ్ ఎంత తీసుకున్నామంటే 15 సంవత్సరాల వయసు గల వారిది మనమైతే తీసుకున్నాము. మనకి ఇందులో ఇయర్స్ పెరిగే కొద్దికి ప్రీమియం అమౌంట్ అనేది తగ్గుతుంది. మనకి రిటర్న్ కూడా ఎక్కువ అమౌంట్ అయితే వస్తుందన్నమాట. సో మనం ఎన్ని సంవత్సరాలు టర్మ్ తగ్గించి పెట్టుకున్నాం అనుకోండి, మనం ప్రీమియం ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. రిటర్న్ కూడా దానికి తగ్గట్టే వస్తుంది. సో టర్మ్ ఎక్కువ పెట్టుకొని ఉంటే అయితే ప్రీమియం అయితే తక్కువ కట్టుకోవాల్సి వస్తుంది. మనకి ఇయర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో రిటర్న్ కూడా ఎక్కువ అమౌంట్ అయితే వస్తుందన్నమాట. సో ఇదండి జీవన్ లాభ్ పాలసీ. సో ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ ఇంకో ప్లాన్ గురించి తెలుసుకుందాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ప్లాన్స్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.